ఇప్పుడు ఏదైతే మీరు పవర్ అంటున్నారో పవర్ షాట్ అని చెప్పి గవర్నమెంట్ బదలని చెప్పండి. గవర్నమెంట్ బదలని కరెక్ట్ కాదు. పవర్ షాట్ కాదు. పవర్ డెఫినెట్లీ అన్ని రకాల పవర్ ఇస్తున్నాం. ఇబ్బందులు ఉన్నాయి డెఫినెట్లీ వాట్ ఎవర్ ద వే వి ఆర్. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. వేరెవర్ అవైలబుల్ దే ఆర్ పర్చేసింగ్ అండ్ ఈ పవర్ షార్టేజ్ అనే మాట మాట్లాడి గవర్నమెంట్ నోటీస్ చేయాలి. ఖచ్చితంగా పవర్ ఇస్తుంది సిద్ధంగా ఉన్నాం. కాకపోతే బావులలో కానీ బోర్లలో కానీ ఇప్పుడు కొంత వాటర్ కనబడుతుంది, కానీ ఇంకొక 10 రోజులు 15 రోజులు ఇదే పరిస్థితి వస్తే ఆ బోర్లలో బావులలో కూడా వాటర్ ఉండదు. వేసిన పంటలు ఎండిపోతే ఆ రకంగా మాట్లాడితే ఏదో తప్పించుకోవడానికి అతనికి అర్థం కాదు, కరెక్ట్ కాదు. వాస్తవాలు మాట్లాడి చెప్పండి, వీల్ యాక్సెప్ట్. ఇక రెండోది, వేసిన పంటలు ఏవైతే ప్యాడీ చేసిన పంటలు ఖచ్చితంగా నర్సరీ లెవెల్లో ఉన్నాయి. ఎవరు కూడా నర్సరీ లెవెల్లో కూడా 25-30% మాత్రమే నర్సరీ ఏదైతే గవర్నమెంట్ బాగున్న కన్నీ చేసారు. మిగతా ఇక్కడ నార్లు వేయలేదు. ఆ నార్లు వేసిన పంటలు కూడా ఇప్పుడున్న పరిస్థితులు ఆగస్టు ఫస్ట్ వీక్ లోపల వర్షం పడినప్పుడు మాత్రమే, వర్షం కూడా సీరియస్ వర్షం పడి కడేరులో కనీసం సగం నీళ్ళని వచ్చినప్పుడు మాత్రమే ఆ పంటలు పండే అవకాశం ఉంటుంది, లేకపోతే కాదు. రైతులను ఖచ్చితంగా మీరు మాట్లాడి చేసి ప్రతి గ్రామానికి వెళ్ళి చేసి రైతులను కన్విన్స్ చేసి ప్యాడీ నుంచి డైవర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే వర్షం నిన్న వర్షం పడ్డది కాబట్టి ఏదైతే కాటన్ 1,65,000 ఇచ్చారో ఆ కాటన్ ఇలా బతికే పరిస్థితి. ఇంకో 15 రోజుల తర్వాత పడితే కాటన్ పడుతుంది. వరి మాత్రం బతికే పరిస్థితి, వేసే పరిస్థితి, వరి వేసే టైం కూడా అయిపోయింది. మనకు ఈ ఎల్నోన్ సిస్టమ్ ప్రకారం నెక్స్ట్ 4.5 months వరి మన ప్యాడీ కావాలంటే ఆల్మోస్ట్ 135 days to 145 days అవుతుంది. ఆ 135 days పరిస్థితి ఆల్రెడీ 60 రోజులు అయిపోయింది. ముందర కూడా ఎప్పుడో తెలియదు. కాబట్టి ప్యాడీ టోటల్ డిస్కరేజ్ చేసిన ఖచ్చితంగా మీరు రెడ్ గ్రామ్ కానీ గ్రీన్ గ్రామ్ కానీ లేకపోతే మేజ్ కూడా కష్టం. ఈ 2 గ్రామ్ గ్రీన్ గ్రామ్ అయితే ఆరుతడి పంటలు కొట్టడి వర్షాలు పడి ఒకసారి మొలిస్తే కనీసం 1 రోజుల్లో ఇబ్బంది. దానికి సీడ్ రెడీ చేసుకొని సీడ్తో పాటు దానికి సంబంధించిన ఫర్టిలైజర్స్ కానివ్వండి, రైతులకు ఏదో మనం మామూలుగా చెప్పినట్టు కాకుండా పోయి కన్విన్స్ చేయాలి. పంటలు వేసేదాకా కాదు, పంటలు వేసిన రైతు నష్టపోతాడు, ఏరియకపోతే అనే పద్ధతి కరెక్ట్ కాదు. వేసి పంట పోతే అంతగానే ఎక్కువ నష్టపోతాడు. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మాట్లాడి చెప్పండి. పవర్ మీద తోయకండి. ప్రభుత్వం అన్ని రకాల సిద్ధంగా ఉంది. మేము పవర్ని ప్రాక్టికల్గా చూస్తున్నాం. మొత్తం దేశం అంతా అదే పరిస్థితుంది. పొందామంటే కూడా పవర్ దొరుకుతలేదు. దాదాపు 12 రూపాయలు 13 రూపాయలు 14 రూపాయలు పవర్ పోయి ఇస్తుంది పవర్. ఉన్న పరిస్థితిలో దేశం మొత్తం ఎక్కడ కూడా దొరకలేదు పవర్. కాబట్టి మీరు పవర్ వస్తలేదని పవర్ కాదు, మీరు గ్రౌండ్ రియాలిటీ మాట్లాడు. గ్రౌండ్ రియాలిటీ బోర్లలో కానీ బావులలో కానీ 25% అవైలబుల్ ఉంది. ఈ 25% అవైలబిలిటీ ప్యాడీ పంట రాదు, అదే వాస్తవం.